మనం ఈరోజు రాహువు కేతువు, ఈ రాహుకేతువుల మార్పు కొన్ని సాఫ్ట్వేర్స్లో ఒక రకంగా ఉంది. అంటే కొన్నిట్లో మే 18 అని, కొన్నిట్లో మే 15 అని, కొన్నిట్లో జూన్ 1 ఉంది. కాకపోతే దీని ప్రభావం మాత్రం మే 15 నుంచి స్వల్పంగా ప్రారంభమై జూన్ 1వ తేదీ నుంచి తీవ్రత పెరుగుతుంది దీని యొక్క ప్రభావం. మరి ఈ రాహుకేతువుల మార్పు మూలంగా ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారికి, రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, ఇందులో మంచి ఉంటుంది, జాగ్రత్తలు కూడా చెప్పుకుంటాము. అదేవిధంగా ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటిది కూడా చూసుకోవాలి. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యారాశి. కన్యావారి కనుక చూసుకున్నట్లయితే ఎంతో కాలంగా ఈ కేతువు యొక్క సంచారం రాశిలో సంచరిస్తున్నందుకు, అది న్యాచురల్ 6th రాశి 6th లగ్నం అయినందుకు కొంచెం నిత్య జీవితంలో ఏదో తెలియని ఆటంకాలు ఏర్పడుతూ వచ్చాయి. అయితే సప్తమ రాహు ఉన్నందుకు కొంత విదేశీ సంబంధించినవి, అదేవిధంగా వివాహ నిర్ణయాలు కూడా విదేశీ సంబంధమైనటువంటి సంబంధాలు కుదరని ఇవన్నీ వచ్చాయి. అయితే ఇప్పుడు రాహు 6లోకి రావడము, కేతు లగ్నంలో ఉండేటువంటి కేతు 12లోకి వెళ్తున్నందుకు ప్రధానంగా ఇక్కడ ఏమిటంటే, కేతువు లగ్నం నుంచి ఎప్పుడైతే మీకు మారుతున్నాడో, కేతువు మార్పు వల్ల జరుగుతున్నటువంటి ఆటంకాలు చాలా మటుకు తగ్గుతాయి. అదేవిధంగా వైరాగ్యము, విరక్తి, ఏదో తెలియని ఒక నిర్లిప్తత, నిరాశతో ఉన్నటువంటి తత్వం మారుతుంది ఇక్కడి నుంచి. 12వ స్థానంలోకి ఎప్పుడైతే కేతువు వెళ్తాడో, కాకపోతే ఇక్కడ మాత్రం తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో, ఏదైనా ఒక మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయంలో, ఆరోగ్యానికి ఏ ఆరోగ్యానికి సంబంధించిందైనా సరే దానికి సంబంధించిన ఎనీథింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశాల్లో, తండ్రి ఆస్తికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో, తండ్రి ఆస్తిని ఏదైనా కొంతమంది దాన్ని మళ్ళీ డెవలప్ చేద్దామని చూస్తుంటారు. అటువంటి విషయాల్లో 1కి 4 సార్లు దాని ఎస్టిమేషన్ కరెక్ట్గా వేసుకొని ఖర్చు చేయవలసినటువంటి స్థితి ఉంది. అలాగే విదేశాలకు సంతానాన్ని పంపించేటువంటి విషయాల్లో కూడా ఒక్కోసారి తొందరపడి ఏదో పంపించేస్తారు, అక్కడ ఏదో వాళ్ళు సెట్ అవుతారేమో, ఒక్కోసారి అయ్యో రాంగ్ స్టెప్ వేసేమో అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి విషయాల్లో కన్యాలగ్నం వారు జాగ్రత్తగా ఉండాలి. అయితే సప్తమ స్థానంలో ఉండేటువంటి రాహు ఎప్పుడైతే 6వ స్థానంలోకి వస్తున్నాడో, ఇది ప్రధానంగా 6వ స్థాన రాహు ఎప్పుడు కూడా శత్రువుపై జయాన్ని ఇస్తాడు. ఉద్యోగ సంబంధించిన విషయంలో విదేశీ ఉద్యోగ యోగాలు, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగ యోగాలు, అదేవిధంగా సెక్యూరిటీ రిలేటెడ్ సంబంధించిన వాటిలో, అంటే ఈ సాఫ్ట్వేర్ దాంట్లోనే సెక్యూరిటీ సంబంధించిన అటువంటి వాటిల్లో కలిసి రావడం, ఇటువంటివి బలంగా సూచిస్తున్నాయి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. వీలున్నప్పుడల్లా కూడా గోవుకి గ్రాసం తినిపించడము, గోశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడము, సూర్య ఆలయాలు, గణపతి ఆలయాలకు వెళ్ళడము, మరియు మంగళ ఆదివారాలు కాస్త ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో చూసుకొని చేయడము, వీలైతే కనుక అవాయిడ్ చేయడం మంచిది. ఈ రాహుకేతువుల యొక్క మార్పు మూలంగా దేశ గోచారం ఎలా ఉండబోతుంది మనం ఆల్రెడీ ఒక 40-45 రోజుల క్రితమే చెప్పుకున్నాం. అయ్యా కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు, నీచబడి ఉన్నాడు. ఈ మిలిటరీకి, ఈ యొక్క దాడులకి, అదేవిధంగా రక్షణ దళాలకి, అందులో ముఖ్యంగా నేవీలో ఉండేటువంటి వారికి కారకుడు యూట్యూబ్లో ఉన్న వీడియోలు మీరు కనుక చూసుకున్నట్లయితే, అదేవిధంగా ఉగ్రవాదులకు కూడా నీచబడ్డ కుజుడు కారకుడు అవుతాడు. కాబట్టి అటువంటి దాడులు జరుగుతాయని చెప్పుకున్నాం. అదే రకంగా మహర్షులు మనకి అందించినటువంటి శాస్త్రరీత్యా జరుగుతూ వస్తున్నాయి. ఇది మన గొప్పతనం కదా, అమ్మవారి యొక్క అనుగ్రహం అంతా కూడా. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఈ దాడులకి ముఖ్యంగా ఈ రాహుకేతువులు ఎప్పుడైతే రాహు మనకి కుంభంలోకి రావడము, కేతువు సింహరాశిలోకి ఎంటర్ అయ్యి కుజుడితో ఎప్పుడైతే కలుస్తున్నాడో, దీని మూలంగా మంచి ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొంత జాగ్రత్త పడాలి. ఏమిటవి? ఎప్పుడైనా కేతువు గనక కుజుడితో సంబంధం కలిగితే, అందులో ముఖ్యంగా సింహరాశి అనేటువంటిది ప్రార్థనా స్థానాలు, మరియు సింహరాశి అనేటువంటిది మెడిటేషను, సహజ పంచమ స్థానం కాబట్టి మనం ధ్యానం చేసుకునేటువంటి ప్రదేశంగా కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి ధ్యాన ప్రదేశంగా కనుక మనం చూసుకున్నట్లయితే, పర్టికులర్గా ఇక్కడ ఈ ఎప్పుడైతే మే 15 నుంచి ఈ కేతువు వస్తున్నాడో, అదేవిధంగా జూన్ నుంచి కాస్త కుజుడు కూడా కనెక్ట్ అవుతున్నాడో, ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ప్రార్థనా మందిరాల మీద. ఇప్పుడు మనకి జరుగుతున్న అటాక్లన్నీ కూడా పహల్గాం దాడి తర్వాత కొంచెం ఈ స్పిరిచువల్ కేంద్రాల మీద
అది సిక్కులది కావచ్చు, లేకపోతే మన హైందవులది కావచ్చు, ఎవరిదైనా సరే ప్రార్థనా మందిరాల మీద ఆ యొక్క అటాక్స్ అనేవి జరుగుతాయి. ఒక్కొక్కసారి మన వాళ్ళు వేసేటువంటి అటాక్స్లో కూడా ముఖ్యంగా మనం గతంలో చెప్పుకున్నాం, పెహల్గాం తర్వాత యుద్ధం కంటే కూడా ఎక్కువ అటాక్స్ జరుగుతాయి అనేటువంటిది. ఆ రకంగానే అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ కుజకేతువులు కలిసినప్పుడు మాత్రం కాస్త ఈ ప్రార్థనా మందిరాల మీద కావచ్చు, ఆలయాల్లో కావచ్చు, క్షేత్రాల మీద కావచ్చు ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను, అయ్యా ఈ భారతదేశానికి సముద్ర తీరాల్లో ఉండేటువంటివి లేదా పాకిస్తాన్ దగ్గరలో ఉండేటువంటి ప్రాంతాలు కాస్త అప్రమత్తంగా ఉండాలి. అందులో ముఖ్యంగా క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో మనకి క్యాపిటల్ అయినటువంటి ఢిల్లీ ప్రాంతం కూడా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఏం చేయాలి? అందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్రము, కాలభైరవ అష్టకము ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. మరియు మరి మంచి కూడా ఉంటుందన్నారు కదా అని చెప్పి చూసుకున్నట్లయితే, కేతువు ఎప్పుడైతే ఇన్ని రోజులు 1.5 ఇయర్ నుంచి కన్యా రాశిలో ఉన్నాడో, మీరు లాస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ మనం చెప్పుకున్నటువంటి వీడియోలు కనుక చూసుకున్నట్లయితే చాలా స్పష్టంగా అక్కడ చెప్పడం జరిగింది, అయ్యా కన్యా రాశి అనేటువంటిది భూతత్వ రాశి కాబట్టి భూములు స్ట్రక్ అవుతున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అలా అదేవిధంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ అంతా కూడా ఫాస్ట్గా వెళ్తున్న రియల్ ఎస్టేట్ కొంత స్లో డౌన్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఈ కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి మారుతాడో ల్యాండ్స్ రేట్స్ మళ్ళీ మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, రేట్లు ఆగిపోయి లేదా అమ్ముడు పోక రియల్ ఎస్టేట్లో వ్యాపారాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా కొంత మూమెంట్ అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఈ రాహు కుంభంలోకి ఎంటర్ అవుతున్నాడో సాఫ్ట్వేర్ రంగానికి ఒక రెవల్యూషన్ కూడా ఇస్తాడు రాహు. ఎందుకంటే కుంభరాశి అనేటువంటిది ఏదైతే ఉందో బిజినెస్ సైన్గా చెప్తూ ఉంటారు. ఆన్లైన్ త్రూగా పెరిగేటువంటి ఇంకా డిఫరెంట్గా ఏఐ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా పెరుగుతాయి చెప్పాలంటే. అయితే ఇక్కడ ఈ కేతువు మరి మనకి కన్యారాశి నుంచి సింహరాశిలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నాడో ఇది కొంతవరకు విపరీతంగా పెరుగుతున్నటువంటి బంగారు ధరని కొంతవరకు బ్రేక్ వేస్తుంది, కొంత తగ్గిస్తుంది కూడా. అయితే మీరు గమనించినట్లయితే ఒక 3 సంవత్సరాల నుంచి దాదాపుగా 35-40 వేలు పెరిగిందండి. మీరు 1 మంత్లోనే 10,000 పెరిగింది గోల్డ్ రేట్. 90 దగ్గర ఉండేది 1 lakh దాకా వచ్చేసింది. అలాంటిది దానికి కొంత బ్రేక్ పడనుంది కేతువు సింహరాశిలోకి రావడం వల్ల. ఫ్లక్చువేషన్స్ వస్తాయి, సడన్గా అప్పుడే పెరిగినట్టే మళ్ళీ డామని కింద పడడం ఇవి కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రాహుకేతువుల వల్ల మనకేంటంటే సూక్ష్మానికి కారకుడు రాహు, సూక్ష్మ సంబంధంగా జరిగేవి కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అయితే